శభాష్, అద్భుతం. వచ్చేదలకండి. మెడ పట్టుకుని లాగాలి. అలా ముందుకు రండి. ఇప్పుడు వెనక్కి తొయ్యండి. ఇలా రండి. మీ ఇద్దరిని కబిలాల్లా వేలాడదీస్తాను. జాగ్రత్త. మీ గురువు గారి పైన దాడి చేస్తారా? కానీ మీరే కదా అలా చేయమన్నారు. ఇలా రా, అలా విశ్రమని చెప్పారు. అంతే, మీరు చెప్పింది మేము అలాగే చేసేసాం. నన్ను తొయ్యమని చెప్పలేదురా దద్దమ్మ. ఒక విషయం చెప్తే మీకు అర్థం కదా. ఏది సరిగ్గా అర్థం చేసుకోరు. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను చెప్పింది అర్థం చేసుకుని తర్వాత చెప్పినట్టు చేయండి. అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటిస్తున్నారు కదా, అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నువ్వు చెప్పావు ఆ విషయం చూడు. దాని అర్థమేమిటో నువ్వు మాకు కాస్త వివరంగా చెప్తావా? అనుమానమా? ఇలారా, నువ్వు ఒక విషయం అర్థం చేసుకో. కుస్తీ పోటీ అనేది చాలా మంచి ఆట. అది ఆరోగ్యానికి మంచిది. అందుకే కుస్తీ మీకు నేర్పిస్తున్నాను. మీరెప్పుడు కుస్తీ పడ్డం నేర్చుకున్నారు? అది నేనెందుకు నేర్చుకోవాలి? అవన్నీ నాకు ఎప్పుడో తెలుసు. నేను అందరికీ నేర్పించడానికి వచ్చా. నా చిన్నప్పుడు అడవిలో అందరికీ నేర్పించాను. రాబన్నీ, జోర్దార్, మీరు ప్రారంభించండి. హలో బ్రదర్, టైం ప్లీజ్. స్టేడియం మొత్తం పడుతుంది లైట్. ఇక్కడ ఈరోజు జరగబోతుంది ఫ్రీ స్టైల్ ఫైట్. చప్పట్లు. ఊరికే వాగకండి సార్. కన్నా సార్, ఇది చాలా హైట్ అన్నమాట. ఇలా రావు, నువ్వేగాలా అన్నావు. మ్యాచ్ ప్రారంభానికి ముందే కామెడీ చేస్తున్నావు. లాగ్ ఒక్కటి ఇచ్చుకున్నాననుకో, ఊపిరాడక చేస్తావు. ఏంటి, అర్థమైందా? మళ్ళీ ఇంకెప్పుడైనా నా ముందు కామెడీ చేస్తావా? మన ఛాంపియన్స్ కోసం అందరూ చప్పట్లు కొట్టండి. ఇక్కడ అందరూ స్నేహితులే, నో స్ట్రేంజర్. ఇప్పుడు రాబోతున్నారు ఛాలెంజర్. చప్పట్లు. మనం ఎక్కడ కుస్తీ పడతాం? వాళ్ళ టీంలో ఎవరు కనిపించట్లేదు. ఇలా చూడు చిన్నపిల్లాడా, ఈ కుస్తీ ఇదిగో ఇక్కడే జరగబోతోంది. సరే, అయితే మనం మరి ఎక్కడ పడుకుంటాం? నిన్ను చితకబాది ఇదిగో ఇక్కడే పడుకోపెడతాను. బన్నీ, బాడీ వెయిట్ ని ముందు చక్రం మీద పెట్టు. సైక్లింగ్ కి కాళ్ళు చాలా బలంగా ఉండాలి. నాలుగు రోజులు ప్రాక్టీస్ చాలదా ఏంటి? సరిపోతుంది, చూస్తూ ఉండు. రేపు కాంపిటీషన్ లో బన్నీ గెలుస్తాడు. మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ కొండని 2 రౌండ్లు వేసి త్వరగా ఇక్కడికి రావాలి. చప్పట్లు. ఛాంపియన్ జోర్దార్ వాడి చెంచాని పంపించాడు. అది 1947లో చేసిన డబ్బా సైకిల్ తో. మేడం, మీరు కూడా పోటీలో పాల్గొనడానికి వచ్చారంటే? వావ్, ఆమె గీర్ ఫిక్స్ చేసిన సైకిల్ తీసుకొచ్చింది. ఈ సైకిల్ బానే కోసం. నా కోసమా? బానే, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు అంత చేస్తున్నప్పుడు నేను నా పిల్లల కోసం గేర్ సైకిల్ కొనివ్వలేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
ఎవరైనా నీళ్లు తీసుకురండి, నాకు దాహం వేస్తుంది. ప్లేయర్స్ అందరి మధ్యలో బలమైన ఉత్సాహం కనిపిస్తుంది. చప్పట్లు. చాలరా బాబు, ఆయాసంగా ఉంది. ఇంకా వేగంగా వెళ్ళు బన్నీ, స్పీడ్గా వెళ్ళు. సన్నీ, మీ బండి ఊరికి వదిలిపెట్టాం, నువ్వు వెళ్ళు. నీకు సైకిల్ ఉంటే కదా నువ్వు రేసులో పాల్గొనడానికి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏంటి అనుమానమా? షటప్. నేను దెయ్యాన్ని కాదు, బురదలో పడ్డం వల్ల ఈ విధంగా తయారయ్యాను. ముందు ఈ విషయం చెప్పండి, అసలు మీరెవరు, నా ఇంట్లో ఎందుకున్నారు? అది వదిలేయండి సార్, మీరే చెప్పండి, ఇంట్లో దెయ్యం ఉందా లేదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవును, టేబుల్ స్వయంగా నడుస్తోంది. అవును, బెడ్ దానంతటదే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. బాత్రూంలో బాడీ లేని చేతులు నాకు స్నానం చేయించాయి. బాత్రూంలో అయినా 2 చేతులు కనిపిస్తున్నాయి, కానీ కిచెన్ లో మాత్రం ఏమీ కనపడడం లేదు. లైట్లు, గ్యాస్ స్టవ్ వాటంతా అవే ఆన్ అయ్యాయి. ఫ్రిడ్జ్ నుంచి కూడా పాలు అవే బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి, దెయ్యం లాంటిది ఏమీ లేదు. నేను చూపిస్తాను, చూడండి. ఫ్యాన్ ఆన్. టవల్. భయపడద్దు, ఇది మోడల్ హౌస్. ఇక్కడ ప్రతిదీ వాయిస్ కమాండ్ తో పనిచేస్తుంది. అలాగా? వాటర్. అద్భుతంగా ఉంది. ఎంత ఖర్చు పెట్టి అడవిలో కట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మీపై ఎవరైనా దాడి చేస్తే అర్థమైందా? ఆ ఏర్పాటు కూడా ఉంది, చూడండి. అటాక్. ఆపండి, ఆపేయండి, కొంచెం ఆపేయండి సార్. పర్ఫెక్ట్. నువ్వు నీ రికార్డ్ నే బ్రేక్ చేసేలా ఉన్నావు ఈ సంవత్సరం సైక్లింగ్ కాంపిటీషన్ లో. గత 3 ఏళ్ల నుండి జోర్దారే సైకిల్ ఛాంపియన్. కిటి, ఈ సైకిల్ తో ఈ కాంపిటీషన్ లో గెలవలేవు. ఏంటి అనుమానమా? దేనికైనా విజయం ఓటమి ముఖ్యం కాదు. నేనేదో సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నాను. సన్నీ ఏంటి ఇలాగైపోయాడు? మోటార్ సైకిల్ అమ్మి సైకిల్ మీద వచ్చాడు. ఏంటి అనుమానమా? ఒరే మూర్ఖుల్లారా, ఇదేమీ మామూలు సైకిల్ కాదు. గీర్ ఉన్న సైకిల్. 15,000 రూపాయలు దీని ఖరీదు. ఇలాంటి సైకిల్ నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను టీవీలో చూశాను. నువ్వు అది టీవీలోనే చూడగలవు. దాన్ని కొని నడిపేంత డబ్బుందా నీ దగ్గర? చూస్తావా ఇది ఎలా ఎగురుద్దో? దీని పేరేరా సైకిల్. నీది డబ్బా సైకిల్. ఈసారి ఛాంపియన్షిప్ లో నేనే గెలుస్తాను. గేర్ వల్ల గెలిచిన వాళ్ళు ఛాంపియన్ కాదు, ప్రాక్టీస్ వల్లే. జోర్దారే ఛాంపియన్. ఎప్పుడు తనే గెలు.
ఇంత చీకటిగా ఉందేంటి? నాకు చాలా భయంగా ఉంది. హలో హలో ఎవరూ లేరు. పోనీలే, అది ఒకందుకు మంచిదే. ఈ రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేచి స్నానం చేసి వెళ్ళిపోదాం. ఏంటి, ఏమంటారు? నేను బాగా అలసిపోయాను. నేను వెళ్ళి కాసేపు హాయిగా పడుకుంటాను. అరే బా, ఈ హ్యాట్ ఎంత బాగుందో. నాకు బాగా ఆకలిగా ఉంది. కిచెన్ లోకి వెళ్ళి ఏమైనా ఉందేమో చూస్తాను. అలసిపోయాను, అర్థమైందా? అక్కడికి వెళ్ళే ఓపిక కూడా లేదు. టేబుల్ ఇటు వచ్చేవా కాస్త? హాయిగా స్నానం చేద్దాం. చాలా చల్లగా ఉన్నాయే. ఎవరైనా వేడి చేస్తే బాగుండు. హై, నీళ్ళు బాగా వేడెక్కాయి. ఎవరైనా నా వీపు రుద్దితే బాగుండు. అరే అరే ఈ బెడ్రూమ్ లో బెడ్ లేదేంటి? ఏంటి రూమ్ ఇది? నా హ్యాట్ బెడ్ కింద ఇరుక్కుపోయింది. ఏదేంట్రా బాబా ఇలా ఉంది? నువ్వు బయటికి రా, నేను పడుకోవాలి. మళ్ళీ ఇరుక్కున్నావా? బయటికి రా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నిద్ర వస్తుంది. ఇక్కడంతా చీకటిగా ఉంది. ఓ, స్విచ్ బోర్డు కనపడడం లేదు. లైట్ ఎలా ఆన్ చేయాలి? ఇదేమిటి? పాలు విడి చేసుకుని తాగేస్తాను. దానికంటే ముందు గ్యాస్ ఆన్ చేయాలి. ఇదేమిటి, స్టవ్ ఆన్ అయిపోయింది. ఆన్ చేసి వదిలేసినట్టున్నారు. ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసుకొచ్చి నేను తాగేస్తాను. ఇక్కడేదో దెయ్యం ఉన్నట్టుంది. దద్దమల్లారా, నేను బన్నీని. బానే, నువ్వు అసలు దయ్యలా ఎలా మారావు? నేను దెయ్యం ఏంటి? ఇక్కడ దెయ్యం ఉంది. దెయ్యమా? అరే తమ్ముడు, నువ్వు నా వైపా లేదా వాళ్ళ వైపా? అని చేతులు కొట్టు. హలో బ్రదర్, వచ్చి నా చేతిలో కొట్టు. ఏ బన్నీ, నన్ను ఆడనివ్వు. శబాష్, ఇక వాడు పరిస్థితి అంతే అన్నమాట. ఈ కాసేపట్లో వాడు ఓడిపోతాడు. అనుమానమా? నన్ను వదిలిపెట్టు, నేను నందు, అందరికి మిత్రుణ్ణి. అరే ఏంటబ్బా అది? ఇక మనం నడవలసిన అవసరం లేదు. కారు దొరికేసింది. అది కూడా 4 హెడ్లైట్స్ ఉన్న కారు. అదిగో ఆ పొదల దగ్గరే దాక్కనుంది. హెడ్లైట్స్ కాస్త డిమ్గా ఉన్నాయి అంతే.
రే డాంకీ, అది కారు కాదు, అడవి జంతువు. మన వెనకే వస్తున్నాయి. త్వరగా త్వరగా రండి. పరిగెత్తండి పరిగెత్తండి. చెట్టెక్కండి. ఎక్కు ఎక్కు ఎక్కు. మరి నేనేం చేయాలి? కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. సార్, మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. జస్ట్ పోలికలు మాత్రమే వేరు. అవునా? అది నక్కరా కుక్క? మేము హైనాలో. మన జోర్దార్ దొరికిపోయాడు. తన్ని మనం కాపాడాలి. పదండి వెళ్దాం. మా మిత్రుని వదిలిపెట్టండి, లేదంటే మీ అంతు తేలుస్తాం. ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తున్న త్యాగశీలివి నువ్వు. నీ ప్రతాపం వాళ్ళ మీద కాదు, ధైర్యం ఉంటే నా మీద చూపించండి. అలాగే. పారిపోదాం పదండి. నడిచి నడిచి బాగా అలసిపోయాం. ఇక నా వల్ల కావడం లేదు. అలా చూడండి, అక్కడ ఒక ఇల్లుంది. లోపలికి వెళ్దాం పదండి. పదండి. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం. ఇదేంటి తెలుసుకోవడం లేదు? ఐడియా, అందరూ గేట్లు దూకండి. అరెరే, అమ్మా. హలో, ఎవరైనా ఉన్నారా? మేము ఆపదలో ఉన్నాం. అర్థమైందా? ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని పిలుస్తున్నాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏ డాంకీ, ఇక్కడ ఎవరుంటారో చెప్పు. ఇది ఫామ్ హౌసే కదా? ఏ హనీ, తెలుగు తక్కువ దద్దమ్మా. తన ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. ఆ, 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 అయితే ఇలా పిలవాలి. హలో, ఎనీబడీ ఇస్ దేర్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోరా డాంకీ? ఒకవేళ లోపల ఎవరైనా ఉన్నా మన వాయిస్ వాళ్ళకు వినిపించదు. అలా చూడండి, కాలింగ్ బెల్ ఉంది. కాలింగ్ బెల్ కొడితే అప్పుడు ఎవరైనా బయటకు వస్తారు. ఎవరైనా అంటే బయట ఉన్న వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు అని. ఏంటి అర్థమైందా? ఇదేంటో బాగా గేట్లు తెరుచుకున్నాయి. ఇదేదో వెరైటీ కాలింగ్ బెల్ లా ఉంది. గేట్లు తెరుచుకున్నాయి కదా, మనం లోపలికి వెళ్దాం పదండి. డోర్ బెల్ కొట్టండి. ఓపెన్ అవ్వలేదు. ఆబ్రకడాబ్రా అంటే ఓపెన్ అయిపోతుందా ఏంటి?